హాయ్. మనం రెగ్యులర్‌గా మటన్ పికిల్ లేదా చికెన్ పికిల్ అయితే చేస్తూనే ఉంటాం. మరి రొయ్యల పచ్చడి మీరెప్పుడన్నా ట్రై చేశారా? గోదావరి రీజియన్‌లో ఈ ప్రాన్ పికిల్ అయితే చాలా ఫేమస్. నేనెప్పుడైనా ఆఫీస్‌కెళ్తే నా కొలీగ్స్ అందరూ తప్పకుండా ప్రాన్ పికిల్ తెచ్చావు అని ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ అండి. సో, ఈరోజు ఈజీగా మన ఇంట్లోనే ప్రాన్ పికిల్ ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ వీటికి కావాల్సిన మసాలాలన్నీ మీకు చూపిస్తున్నాను. ఒక 4 స్పూన్స్ ధనియాలు, ఒక 5, 6 చెక్కలు, కొంచెం అనాస పువ్వు, 2 యాలకులు, 15 లవంగాలు, 2 వెల్లుల్లి, 2 ఇంచులు అల్లం ముక్క, ఒక 10 రెబ్బలు ఫ్రెష్ కరివేపాకు. ఈ చుట్టూ ఇచ్చిన మసాలా అన్నిటిని ఒకసారి బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా సపరేట్‌గా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూపించిన టెక్స్చర్‌లో మీరు ఈ పౌడర్‌ని చేసుకోవాలి. ముందుగా ఒక శుభ్రమైన గిన్నె తీసుకోండి. అందులోకి టీ గ్లాస్‌తో ఒక గ్లాసున్నర పప్పు నూనె తీసుకుంటున్నాను నేనిక్కడ. నేను జనరల్లీ కూరల్లోకి కానీ, పచ్చడిలోకి కానీ ఎక్కువ పప్పు నూనె వాడతామండి. ఇది ఏంటంటే టేస్ట్‌తో పాటు మెయిన్‌లీ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బెటర్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం నూనె వేడయ్యాక ఇందులోకి మనం కొన్ని తాలింపు సామాన్లు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తాలింపులోకి ఒక స్పూన్ జీలకర్ర, ఓ అర చెంచా ఆవాలు, ఒక 5, 6 రెబ్బలు కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాము. ఈ తాలింపినంతా నూనెలో వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఇది పప్పు నూనె వల్ల మనకు కొంచెం బాగా నురగలాగా కనిపిస్తుంది. ఈ తాలింపంతా 2 నిమిషాల పాటు బాగా వేగించాక మనం ఆగలు వేసి పక్కకు పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి వేపించండి. ఈ రొయ్యల్ని ఈ నూనెలో వేసి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేపించండి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ముక్క మరీ వేపించితే చాలా గట్టిగా వస్తుంది. అలానే మరీ వేపించుకోకపోయినా చాలా సాఫ్ట్ ఉంటుంది. సో, 5-6 మినిట్స్ వేపించినప్పుడు మనకది చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో, వేపిస్తూ ఉండగానే మధ్యలో మధ్యలో ఒకసారి ముక్క చూస్తూ ఉండండి. ఇప్పుడు పక్కనే నూరి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఈ రొయ్యలతో పాటే వేపించేయండి. అడుగున మాత్రం అంటుకోకుండా ఈ అల్లం పేస్ట్‌ని జాగ్రత్త పడండి. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు బాగా వేపించండి. చూసారు కదా! ఇందులోంచి ఆయిల్ అంతా బయటకొస్తుంది మనకి. అండ్ ప్రాన్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్టయితే కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్‌లోకొస్తాయి. మరీ రెడ్ అయ్యేంత వరకు మాత్రం రోస్ట్ చేయకండి. మధ్య మధ్యలో దీన్ని రిపీటెడ్‌గా కలుపుతూ ఉండండి. అడుగు ఏమాత్రం అంటకుండా జాగ్రత్త పడండి. ఇక్కడ నేను చేసే రెసిపీకి 300 గ్రామ్స్ అంటే నేను బాయిల్ చేసాక ప్రాన్స్ 300 గ్రామ్స్ నెట్ వెయిట్ ఉందండి. దానికి గాను నేను ఒక 4-5 స్పూన్స్ కారం, ఒక 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. గరం మసాలా అయితే ఆల్రెడీ మీకు చూపించాను కదా! సో, ఈ మూడిటిని ముందు ఒకటే ప్లేట్‌లో పౌడర్ లాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒకసారి ఆ ప్రాన్స్ ఏగాయా లేదా చూసుకొని అందులోకి మనం చేసి పెట్టుకున్న ఈ ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకొని మంట సిమ్‌లో పెట్టుకొని ఈ మసాలా పౌడర్‌నంతా బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇదే టైంలో ఉప్పు అయి సరిగ్గా సరిపోయాయా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఇన్‌కేస్ ఏమైనా తక్కువైనట్టయితే ఇంకొంచెం మీరు తినే ఉప్పు దాన్ని బట్టి అడిషనల్‌గా మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి.
ఈ మసాలా పౌడర్ అన్నీ వేసాక ఇది బాగా వేగిపోయింది కదా, ఇది సిమ్లో పెట్టి ఒక్క నుంచి 2 నిమిషాల వరకు జస్ట్ అంతా కలిసి అంతవరకు వేపించి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం బాగా చల్లారబెట్టనివ్వండి. ఇంతలోకి నేను ఇక్కడ ఒక 2 బాగా పండిన నిమ్మకాయలు జ్యూస్ ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులోంచి సీడ్స్ సపరేట్ చేసి ఈ లెమన్ జ్యూస్ని మనం స్టవ్ మీద పెట్టుకుని కొంచెం రసంలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలండి. ఒక జస్ట్ 30 to 40 సెకండ్స్ అలా చేస్తే సరిపోతుంది. ఈ నిమ్మరసాన్ని కొద్దిసేపు చల్లారబెట్టండి. తర్వాత పచ్చడి కూడా చల్లారాక ఆ నిమ్మరసం అంతా ఇందులోకి వేసేసి కలిపేయండి. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 2 నిమ్మకాయలు పట్టాయి. నిమ్మకాయ రసం కలిపేసిన ఈ పచ్చడిని పూర్తిగా చల్లారేంత వరకు బయటే ఉంచండి. చల్లారాక ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని దీన్ని ప్రిజర్వ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, ఇప్పుడు వేడివేడి అన్నంలోకి మనం చేసుకున్న ఈ రొయ్యల పచ్చడిని ఒకసారి టేస్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.